స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రెండు 2023 సెకండ్ హాఫ్ మొత్తం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో పెనుమార్పులు జరిగాయి. ఊహకందని రీతిలో ఆఖరి మెట్టుపై గులాబీ దళం బోల్తా పడింది. అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ విజయ భేరి మోగించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. మొత్తానికి తెలంగాణలో ఏరెండింగ్ సంచలనాలతో ముగిసింది. అయితే నూతన ఏడాది మాత్రం కొత్త ముఖ్యమంత్రికి ముళ్లపాన్పు కాబోతోంది. ఇంతకీ తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లేంటి? పట్టుదలగా అడుగులు వేసి ఇవాళ ఎవ్వరూ ఊహించని రీతిలో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అదే పట్టుదలతో బండి నడిపించగలరా? కాంగ్రెస్ అంటేనే ఇంటి పోరుకు కేర్ ఆఫ్ అడ్రస్. హస్తం పార్టీలో ఎవరి అదృష్ట రేఖలు ఎప్పుడు మారిపోతాయో చెప్పలేం. ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడో చెప్పలేని పరిస్థితి ఆ పార్టీది. అందుకే రేవంత్ రెడ్డికి ప్రధాన ఛాలెంజ్ పార్టీ నుంచే ఉండబోతోంది. మరి ఆ సవాల్ని ఆర్ఆర్ అధిగమిస్తారా? కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి అంత సులభం కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎదుర్కొనే మొదటి సమస్య ఇంటి పోరు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా అయితే ప్రచారంలో ముందుండి పార్టీని భుజాల మీద వేసుకుని నడిపించారో, మొన్నటి ఎన్నికల్లో రేవంత్ కూడా అలాంటి పాత్ర పోషించారు. అందువల్లే డిప్యూటీ సీఎం విషయంలోనో మంత్రుల విషయంలోనో జరిగినంత చర్చ సీఎం విషయంలో లేదు. ఏదో పోటీ పడాలి కాబట్టి పోటీ పడ్డం తప్పితే మిగిలిన పోటీదారులు ఎవరిలోనూ గట్టిగా ఆశ కనిపించలేదు. ఈ విషయంలో నాటి వైఎస్కు ఇవాటి రేవంత్ పోలికతో పాటు తేడా కూడా ఉంది. వైఎస్ కాంగ్రెస్ కుటుంబంలోని వ్యక్తి, సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తి, మెట్టు అక్కడే నిర్మించుకుని 2 దశాబ్దాలు వెయిట్ చేసి మరీ సాధించిన వ్యక్తి. రేవంత్ పరిస్థితి అది కాదు. కొందరి దృష్టిలో ఆయన అవుట్ సైడర్. కాంగ్రెస్లో కెరియర్ 6 ఏళ్లే. తెలుగుదేశం అస్తిత్వం తెలంగాణలో ప్రశ్నార్థకమైన వేళ ఇండిపెండెంట్ లాంటి ప్రయత్నం చేసి దానివల్ల ఫలితం ఉండదని తెలిసి కాంగ్రెస్ తీర్థం తీసుకున్న మనిషి రేవంత్. అదే సమయంలో కాంగ్రెస్లో కూడా బాధ్యత భుజానేసుకుని కష్టపడేవారు తక్కువై పదవులు ఆశించేవారు ఎక్కువైన వేళ రేవంత్లోని చురుకుదనం తమకు ఉపయోగపడుతుందని నమ్మిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్లో తక్కువైన దూకుడు అనే వెలితిని పూరించగల నాయకుడిగా ముందుకు దూసుకువచ్చిన నాయకుడు. దూసుకుపోవడమే కాదు, అవసరమైతే నెట్టుకుని నెట్టేసి కూడా ముందుకు పోగలిగిన స్వభావం రేవంత్ది. అది కాంగ్రెస్కు సరైన సమయంలో అందివచ్చింది. కొంతమంది అదృష్టం అనే పదం వాడుతూ ఉండొచ్చు, కానీ సరైన సమయంలో సరైన చోట ఉండటం అంటారే, అది సరిగ్గా రేవంత్కు అతికినట్లు వర్తిస్తుంది. ఊరికే ఉంటే సరిపోదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్నీ కుదిరి ఇవాళ రేవంత్ పీఠం ఎక్కారు. ఏ రోజు మంత్రి పదవి కూడా నిర్వహించకుండానే ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీలో చేరిన 6 ఏళ్లకే సీఎం కావడం అనేది అక్కడ పాతుకుపోయిన నాయకులకు కంటగింపుగా ఉండే వ్యవహారమే. పరిస్థితులు అలా వచ్చాయి కాబట్టి ఇప్పటికే అంగీకరించినా భవిష్యత్తులో అదును కోసం ఎదురు చూస్తారు అనడంలో సందేహం అక్కర్లేదు. ఇది రేవంత్ ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. కాకపోతే ఇక్కడ చిన్న వెసులుబాటు కూడా ఉంది. అది సంస్థగా కాంగ్రెస్లో వచ్చిన మార్పు. గతంలో మాదిరి అసమ్మతిని సహించే స్థితిలో ఈసారి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం లేదు. కేంద్రంలో తిరుగులేని ఇందిరా లాంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల్లో బలమైన ఎదురులేని నాయకులు లేకుండా వాళ్లకు పోటీగా 2-3 ఎప్పుడో పోటీ పడుతూ ఉండేవారు. అధిష్టానం కావాలనే ప్రోత్సహించేదా లేక ఊరికే చూస్తూ సహిస్తూ ఊరుకునేదా అనే చర్చని పక్కన పెడితే అలాంటి వాతావరణం అయితే ఉండేది. సోనియా హయాంలో కూడా అలాంటి వాతావరణం కొంత ఉండినా అది బెడిసికొట్టింది. కేంద్రంలో తిరుగులేని నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల్లో అలాంటి వాతావరణం చెల్లుతుండొచ్చు. కానీ అక్కడ అంత బలమైన నాయకత్వం లేక రాష్ట్రాల్లోనూ అలాంటి ఇమేజ్ ఉన్నవారు లేకపోతే మొదటికే మోసం అనే ఎరుక కాంగ్రెస్ అధినాయకత్వానికి వచ్చినట్లే అనిపిస్తోంది. ఏది ఏమైనా కొంతకాలంగా రాష్ట్రాల్లో నాయకత్వ సంక్షోభాల్ని, విభేదాల్ని సమర్థంగా నెట్టుకొస్తోంది కాంగ్రెస్. ఊరికూరికే ముఖ్యమంత్రులను మార్చే ఆనవాయితీ ఇప్పుడు కనిపించడం లేదు. స్థానిక నాయకులకు ఫ్రీడమ్ కూడా ఇస్తున్నట్లే కనిపిస్తోంది. అందువల్ల ఇది రేవంత్ ఇంటిపోరు ఎదుర్కోవడంలో కొంత ఉపయోగపడచ్చు. పైగా ఆయన దూసుకుపోయే స్వభావం కూడా కలిసి రావచ్చు. 6 గ్యారంటీలు రేవంత్ని అందలం ఎక్కించింది ఈ పథకాలే. ఇప్పుడివే పథకాలు ఆయనకి సవాల్ విసురుతున్నాయి. అప్పుల కుప్పగా మారిన తెలంగాణలో 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారు? మిగిలిన అభివృద్ధి పనులకి ఎలా సర్దుబాటు చేస్తారు? కొత్త అప్పులు తప్పవా లేక కొత్త వ్యూహం ఏదైనా అమలు చేస్తారా?
రేవంత్ ముందున్న రెండో అతిపెద్ద సమస్య పథకాల అమలు. బీఆర్ఎస్ను ఓడించడానికి వారికి మించి హామీలిచ్చింది కాంగ్రెస్. 6 గ్యారంటీలే అధికమనుకుంటే యువతను ఆకర్షించడానికి చివరి నిమిషంలో నిరుద్యోగ భృతి, చదువుకునే ఆడపిల్లలకు స్కూటర్ల హామీలిచ్చారు. ఇవన్నీ అమలు చేయడానికి బడ్జెట్ నిధులు సరిపోతాయా? వీటన్నింటినీ అమలు చేస్తే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఉంటాయా అనేది పెద్ద సమస్య. 6 గ్యారంటీల అమలుకే దాదాపు 70 నుంచి 90 వేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా. ఇక తర్వాత ప్రకటించిన 2 అమలు చేయాలంటే ఈ లెక్కన 1,00,000 కోట్లు దాటుతుంది. ఇప్పటికే తెలంగాణ అప్పులు భారీగా ఉన్నాయి. పైగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి అప్పులు చేయడానికి రాష్ట్రాలు రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నందున వాటిని కట్టడి చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. రాష్ట్రాల అప్పులను కట్టడి చేసే ఆలోచనలో రేవంత్ ఏ మార్గం ఎంచుకుంటారు అనేది సవాల్. నిర్దిష్టంగా చెప్పుకుంటే 2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ తొలి సవాల్. భారీగా నిధులు అవసరమవుతాయి. భవిష్యత్తులోనూ రుణమాఫీలు ఉంటాయని ఆశిస్తే కట్టేవాళ్ల సంఖ్య తగ్గొచ్చు. బ్యాంకులు ఇక ముందు రుణాలిచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. రైతు భరోసా పేరుతో రైతు బంధుకిస్తున్న మొత్తాన్ని 15,000 రూపాయలకు పెంచినప్పటికీ బహుశా అందులో అదనంగా ఖర్చు ఉండకపోవచ్చు. అందులో సీలింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ధనికులు, నగరాలు, పట్టణాల చుట్టూ రియల్ ఎస్టేట్ కోసం భూములు కొన్నవాళ్లకు కూడా రైతు బంధు ఎందుకు అవసరమనే విమర్శ చాలా కాలంగా ఉన్నది. ఇందులో పెద్ద వ్యతిరేకత కూడా రాకుండా సీలింగ్ పెట్టి ఖర్చు పెరగకుండా చూసుకోవచ్చు. కానీ కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు, అక్కడ వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారు అనేది పరీక్షే. కౌలు రైతుకు మద్దతు అవసరమే కానీ గుర్తింపు కష్టమవుతుంది. మహాలక్ష్మి పథకం అంటే గ్యాస్ బండపై సబ్సిడీ ఇచ్చే పథకం ఎలాగూ పేద మహిళలకే అనొచ్చు, పేద కుటుంబాలకే అనొచ్చు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు. కానీ భవిష్యత్తులో బహుశా తెల్ల కార్డులను సమీక్షిస్తున్నామన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో కూడా అంతే. పేద మహిళలకే పరిమితమన్నా అనొచ్చు. ఇప్పటికే లగ్జరీ బస్సులను మినహాయించారు కూడా. క్రమంగా మరిన్ని పరిమితులు పెట్టినా పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు. పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకోవడానికి పై స్లాబుల్లో రేట్లు పెంచుతారా లేదా అనేది తెలీదు. లేకపోతే 24 గంటలు కరెంట్ సరఫరా అవసరమా అనే వాదన కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు కాబట్టి అందులో మార్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు. కాకపోతే కొన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటకల్లో అమలవుతోంది. మోడల్ అయితే ఉంది కాబట్టి కాస్త అటు ఇటు సర్దుబాట్లు ఉండొచ్చు. పెన్షన్లు సరే, ఇంతకు ముందున్న వాటిని విస్తరించారు. బహుశా అన్ని పథకాలు సమర్థంగా అమలు చేయడం కోసమంటూ భవిష్యత్తులో పేదల తెల్ల కార్డులపై భారీగానే రివ్యూ చేయొచ్చు. ఇవన్నీ సరే అనుకున్నా నిరుద్యోగ భృతి ఏ ప్రాతిపదికన ఇస్తారు, ఎలా గుర్తిస్తారు అనేది అంత సులభమైన విషయం కాదు. యువత కేసీఆర్ ప్రభుత్వం మీద అసహనంతో ఉన్నది అనే విషయాన్ని గుర్తించి చివరి నిమిషంలో ఈ అస్త్రం విసిరారు. నిజంగానే యువతలో, నిరుద్యోగుల్లో చాలా ఆశలు పెంచారు. క్యాలెండర్ డేట్లు ప్రకటిస్తామన్నారు. నిర్దిష్టంగా అంకెలతో చెప్పారు. యువత ఎదురు చూస్తూ ఉంటుంది. ఇందులో అటు ఇటు అయితే వాళ్ల ఆగ్రహం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక 18 ఏళ్లు దాటిన చదువుకునే యువతులకు స్కూటర్లు కూడా అంతే. ఈ 2 ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా సవాల్గా మారబోతున్నాయి. కేసీఆర్ పాలనలో విశ్వనగరంగా పేరు తెచ్చుకుంది హైదరాబాద్. ఆ మేరకు నగర పరిధిలో బీఆర్ఎస్కు ఓటర్లు కూడా పట్టం కట్టారు. రాజధానిలో అభివృద్ధి జరిగింది అనడానికి ఇది నిదర్శనం. మరి హార్ట్ ఆఫ్ తెలంగాణపై కొత్త ముఖ్యమంత్రి ఫోకస్ ఎలా ఉండబోతుందనేది కూడా ఆసక్తికర చర్చే. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం ఖజానా ఖల్లాస్ అవుతుంది. తెలంగాణ ప్రగతిలో కీలక పాత్ర హైదరాబాద్ది. ఇమేజ్లో దాన్ని ఎప్పుడో విశ్వనగరం చేశారు. హైదరాబాద్ మీదే ఫోకస్ పెడతారా, గ్రామాలను పట్టించుకోరా లాంటి విమర్శలు అప్పుడప్పుడు వినిపించినా అంతిమంగా తెలంగాణ ఆదాయంలో, ఎదుగుదలలో గుండెకాయ భాగ్యనగరం. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్పై ప్రత్యేక ఫోకస్ తప్పదు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ వరకు మంచి ఇమేజ్ ఉంది. కేటీఆర్ హైదరాబాద్ ఇమేజ్ పాడు కాకుండా ముందంజ వేసేలా చేశారని పేరుంది. అలాగే ప్రాంతీయ ఉద్వేగాలు, ఉద్రిక్తతలు ఎక్కడా రాకుండా గ్లోబల్ ఇమేజ్ మెయింటైన్ చేశారనే పేరు కూడా ఉంది. పెట్టుబడుల ప్రవాహం కూడా అలాగే ఉంది. ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతం అంతర్జాతీయ నగరాలకు ఏమాత్రం తక్కువ కాదన్న రీతిలో అభివృద్ధి జరిగిందనేది వాస్తవం. ప్రస్తుతం రకరకాల పథకాలకే చాలా ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మీద ఫోకస్ తగ్గితే అది విశ్వనగరం ఇమేజ్ని దెబ్బతీస్తుంది. తెలంగాణలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారి ఇమేజ్లో ప్రధాన పాత్ర పోషించబోయేది భాగ్యనగరమే. ఇప్పటికే రేవంత్ రెడ్డి అండర్ గ్రౌండ్ రోడ్ల గురించి, ఆ చివరి నుంచి ఈ చివరికి సులభంగా ప్రయాణం చేయగల టెక్నాలజీ గురించి చాలా చెప్పారు.
అలాంటి హైటెక్ కలలు నిజం చేయాలంటే భారీగానే బడ్జెట్ కావాలి. మరి కొత్త పథకాలకు తోడు ఇవన్నీ అమలు చేయడం అంత ఈజీగా అయ్యే పని కాదు. మరి రేవంత్ రెడ్డి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. అనుభవాలేమి కూడా రేవంత్కు ఛాలెంజ్ అనుకోవాలి. కాంగ్రెస్ లాంటి పార్టీలు అందరినీ కలుపుకుపోవడమే చాలా పెద్ద సమస్య. ఇంటి పోరుతో పాటు బీఆర్ఎస్, బీజేపీ కూడా అదును కోసం వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్కు RRR రేంజ్ కసరత్తు తప్పనిసరి అనిపిస్తోంది. రేవంత్ అంటే చురుకుదనం, దూకుడు ఉన్న నేతే కానీ క్లీన్ ఇమేజ్ అయితే లేదు. ఓటుకు నోటు ఎపిసోడ్ చూసి ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎలా చిక్కుతారా అని అటు ప్రత్యర్థులు, ఇటు సొంత పార్టీలోని అసమ్మతివాదులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ అలనాటి వైఎస్కు ఇవాల్టి రేవంత్కు ఒక తేడా ఉంది. వైఎస్ పార్టీలో ఎదుగుతూ వచ్చి ఎదురులేని స్థానానికి చేరుకున్న నేత. రేవంత్ అలా కాదు. బయట నుంచి వచ్చిన వెంటనే కాలం కలిసి వచ్చి తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని స్వల్పకాలంలోనే సీఎం పీఠమెక్కిన నేత. అటు పాలనాపరంగా కానీ ఇటు పార్టీలో కానీ అలనాడు వైఎస్కు ఉన్నంత పట్టు ఉండే అవకాశం లేదు. అనుభవలేమిని ఉపయోగించుకోవడానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఇది రేవంత్కు ఖచ్చితంగా పెద్ద సవాలే. ప్రత్యర్థులు, పార్టీలోని అసమ్మతివాదులతో పాటు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో పాగా కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా అదును కోసం చూస్తూనే ఉంది. కాంగ్రెస్ను పార్టీ పరంగా, ఆర్థికంగా సపోర్టు చేయవలసిన అవసరం కూడా తెలంగాణ పాలకుల మీద ఉండొచ్చు. ఇవన్నీ రేవంత్ ముందున్న సవాళ్లు. ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సింది ప్రజాస్వామ్యం, ప్రశ్నించే స్వేచ్ఛ. కేసీఆర్ పాలనలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ప్రజాస్వామ్యం, ప్రశ్నించే స్వేచ్ఛ. ధర్నా చౌక్ ఎత్తివేసిన ఉదంతం నుంచి చివరి వరకు అది చర్చల్లో నలుగుతూనే ఉంది. ఉద్యమ పార్టీ అయ్యుండి ప్రశ్నించేవారిని అసహనంగా చూడటం, పార్టీని తెలంగాణకు పర్యాయ పదంగా మార్చి మన రాజ్యం వచ్చాక కూడా ఆందోళనలు ఎందుకు అన్నట్లు మాట్లాడటం వంటివి చాలామందిలో అసహనాన్ని కలిగించాయి. ప్రస్తుత ప్రభుత్వమైన పౌర సమాజంలో అత్యంత విలువైన ప్రశ్నించే స్వేచ్ఛకు చోటు కల్పిస్తుందా అనే ప్రశ్న ముఖ్యమైనది. ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్ ఓడిపోయి ఉండొచ్చు, కానీ కాస్త అటు ఇటు అయినా కేసీఆర్పై సానుభూతి పెరుగుతుంది. మరోవైపు ఎక్కడ ఏ సందు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు కమలనాథులు. అన్నింటికీ మించి సొంత పార్టీ కాంగ్రెస్లు అసమ్మతి సరే. రేవంత్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాలి. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లోనూ పార్టీని విజయ పంథాలో నడిపించగలిగితే రేవంత్ చాలా సమస్యలకు చెక్ పెట్టినట్లే అవుతుంది. మరి ఆ మేరకు రేవంత్ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే పథకాలు, బడ్జెట్ కేటాయింపులు మాత్రం కొత్త ముఖ్యమంత్రికి ముళ్ళ పాన్పు లాంటి వ్యవహారమే అనుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.